కోల్కతాలో లేడీ డాక్టర్కు రేప్ అండ్ మర్డర్ జరిగింది. అది ఒకసారో రెండు సార్లు జరిగింది. పోనీ 10 సార్లు అనుకుందాం. ఒకసారితో ఒకరోజుతో అయిపోయింది. కానీ సోషల్ మీడియా పబ్లిక్ తన ఫోటోలు పెట్టి, తన ఏజ్ చెప్పి, తన పర్సనాలిటీ గురించి చెప్పి, చనిపోయినప్పుడు శరీరంలో ఏ పార్ట్ కనిపిస్తుంది, ఏ పార్ట్ మీద క్లాత్స్ ఉన్నాయి, ఏ ఏ ప్యాంట్ వేసుకుందా, స్కర్ట్ వేసుకుందా, ఎక్కడ చిరిగిపోయింది, ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా బయటికి ఓపెన్గా చెప్తూ ఎంత బ్లీడింగ్ అయింది, ఏ పార్ట్ నుంచి ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తుంటే ఎవరైతే పెట్టారో ఆమె పేరు ఫోటో యూజ్ చేశారో వీళ్ళందరూ కూడా కలిసి చేసినట్టే ఆ రేప్ అండ్ మర్డర్ కూడా. దీనికైనా స్వతంత్రం ఇచ్చింది. ఇంకో పనికిమాలిన విషయం ఏంటంటే పోర్న్ వెబ్సైట్లో చూశారంట ఈ అమ్మాయి పేరు సెర్చ్లో కొట్టి. ఒకవేళ ఆ మర్డర్ చేసిన వాళ్ళు వీడియో ఏమైనా తీసి పోర్న్ వెబ్సైట్లో పెట్టి ఉంటారేమో అని. ఎస్, మేరా భారత్ మహాన్. స్వతంత్రం వచ్చింది ఎందుకంటే స్వతంత్రంగా మనం ఏమైనా చేయడానికి, మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి, మన చుట్టుపక్కల వాళ్ళని మన ఇంట్లో వాళ్ళని కాపాడుకోవడానికి స్వతంత్రం ఇచ్చింది, మనం బతకడానికి. ఆడపిల్లకు జరిగిన అన్యాయం జరిగితే జస్టిస్ ఎలా రావాలి అన్నదాని గురించి పక్కన పెడితే గూగుల్లో ఆమె క్యాస్ట్ గురించి చెక్ చేశారు. పోర్న్ వెబ్సైట్లో ఆమె వీడియో ఏమైనా పెట్టారేమో అని చెక్ చేశారు. అద్భుతం కదా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మమతా బెనర్జీ ర్యాలీ చేసింది న్యాయం కావాలి అని. న్యాయం చేయాల్సింది ఎవరు? ఆమె హోమ్ మినిస్టరు. పోనీ పోలీసు వాళ్ళు ఏమైనా చేశారా, లేట్ చేశారా అంటే ఆమెకు తెలియకుండా ఏమీ లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఆమె. పోనీ హాస్పిటల్లో ఏమైనా జాప్యం జరిగిందా ఆమెకు తెలియకుండా అంటే హెల్త్ డిపార్ట్మెంట్ మెయిన్ కూడా ఆమె, హెల్త్ మినిస్టర్ కూడా ఆమె. అసలు విషయం ఏంటంటే సిబిఐ దర్యాప్తులో బయటపడింది ఆమె మేనల్లుడు కూడా ఈ పిక్చర్లో ఉన్నాడనమాట. అందుకే సినిమా చాలా స్లోగా రన్ అవుతుంది. పోలీసు వాళ్ళని బెదిరించారు, డాక్టర్స్ని బెదిరించారు, సర్వనాశనం చేస్తాం మీ జీవితాలు, మీకు సర్టిఫికెట్స్ ఇవ్వము అని చెప్పి బెదిరించారు. అందుకే అంత స్లోగా జరిగింది. సాక్ష్యాలు బయటపడకుండా ఉండడం కోసం 3 hours చనిపోయిన డాక్టర్ గారి తల్లిదండ్రుల్ని శవాన్ని కూడా చూడనివ్వలేదు. ఇంతటి అద్భుతమైన భారతదేశంలో మనం ఉన్నాం. నిజంగా సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ.